హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా. అదేనండి, ఎండలో పెట్టిన సంవత్సరం పాటు ఉండే నిల్వ, చెక్కు చెదరకుండా సంవత్సరం పాటు ఉంటుంది ఎర్రగా, అదే కలరు. ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. ఫస్ట్ అయితే మనమైతే కిలో టమాటాలు తీసుకున్ననైతే బాగా కడిగి కాసేపు ఆరబెట్టి మంచిగా తోడుస్తున్నా ఫ్రెండ్స్. నీళ్ళు లేకుండా మొత్తం తోడవాలి, నీళ్ళు ఉండకూడదు, ఉంటే పాసిపోతుంది, చాలా రోజులు ఉండదు, బుడ్డిలాగా వస్తుంది. మంచిగా తీసుకొని కోసేసిన ఇంత టకా కోసేస్తున్నాను. మీరు కూడా అవన్నీ తీసేసి కోసేయండి ఫ్రెండ్స్. ఇది ఎండలో పెట్టాల్సింది అవసరం. కోతులు ఏమంటే ఇక 3 రోజులు ఎండినాయి, 2 రోజులకి ఎండేది 3 రోజులు ఎండినాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈసారి అయితే నాకైతే మమ్మీ వాళ్ళు ఇలాగే పెడతారు. మా మమ్మీ పెట్టే స్టైల్లో నేనైతే పెడుతున్నాను. మీకు కూడా నచ్చుతానే అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. పిల్లల బాక్స్లకి, మనకి కూడా టిఫిన్లకి ఏం లేనప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. యూజ్ఫుల్ వీడియో. నేనైతే 100 గ్లాసుల అదే ఉప్పు అయితే తీసుకున్న, గల్లుప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లేవర్కి. దాంట్లోనే రెండు గ్లాసులు తీసుకున్న దాంతో నేను. ఎందుకంటే తీసుకుని అది మంచిగా కలిపి పక్కకైతే 3 days 2 days మీకు నీళ్ళు బాగా ఊరేదాకా పెట్టుకోండి. మూత పెట్టుకున్నాను నేనైతే. ఇట్లా పెట్టుకుంటే నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి. 2 days తర్వాత మీకు చూపిస్తా, చూడండి ఎలా వస్తున్నాయో, నీళ్ళు ఎలా వచ్చేసినాయో కనిపిస్తుంది. అలా ఉంటుంది కదా, అట్లా పెట్టేసి మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్నాక మొత్తం అల్లకెళ్ళి పిసికిన ఫ్రెండ్స్. పిసికినాక పులుసు గింత వచ్చింది నాకు. దాంట్లకు 100 గ్రాములంతా చింతపండు తీసుకున్న. కేజీకి 100 గ్రాములు, 150 కూడా పడుతుంది. మా పుల్లటి చింతపండు కనుక 100 గ్రాములు తీసుకున్న. ఈ నెలలు అన్నీ తీసేసి నాకు పాత చింతపండు, మీకు కొత్త చింతపండు ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. నాకు పాత చింతపండే. ఇక గ్యాస్ మీద కొంచెం బాగా లూజ్ ఉంది కదా, అది కొంచెం లైట్గా కొంచెం పొంగొచ్చేటట్టు చేసుకొని పక్కకు పెట్టుకుందాం. మనమైతే లూజ్ బాగున్నది, అట్లా పెట్టుకుంటే కూడా ఖరాబ్ కాదు, కొంచెం నల్లబడుతుంది అంటారు. నేను కేజీ చొప్పున తీసుకున్నాను. ఇదే క్వాంటిటీతో డబల్ తీసుకోండి మీరైతే. నేను కేజీకి నాకు ఇది సరిపోద్ది లెక్క. ఇక 3 రోజుల తర్వాత ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఎండబెట్టేసిన కరకర అనాలగట్లా అన్నాక 3 days ఎండబెట్టిన. అది కేజీ ముక్కలు ఎండగాల, పిడికడు కూడా కాలకు, పిడికడ అయినాయి. ఇవైతే మిక్సీ బరక ఒక్కసారి తిప్పుకోండి. మొత్తం మెత్తగా చేస్తే బాగుండదు టేస్ట్. ఇప్పుడు మనం చింతపండు, ఉప్పు అయితే అందులో కలిపి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసి చూపెట్టలేదు. ఇట్లా బరక పెట్టేసి అది అందులో పోయాలి. మన చింతపండు రసంలో పోసేసి కలబెట్టుకోవాలి. చిక్కగా అయిపోతుంది. 3 రోజుల తర్వాత ఇట్లా ఉంది, చిక్కగా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తా. అప్పుడు లూజ్ ఉండే కదా ఫ్రెండ్స్, ఇది దానిలో పోసినాక చిక్కగా అయిపోయింది. ఇంకా కలబెట్టుకోవాలి. ఇది 3 రోజుల తర్వాత పులియబెట్టుకున్నాక ఇట్లా ఉంటుంది, చిక్కదనం వస్తుంది. దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. మనము మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఏది మంచి కారము, ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం ఉప్పు ఒకటే వేసినాం, ఉప్పు వేయని అవసరం లేదు. ఫస్ట్ వేసినాం 100 గ్లాసుల ఉప్పు అయితే పోసినాం కదా. చింతపండు అంతా 3 రోజులు ఇట్లా పెట్టేసుకున్నాక చిక్క పడిపోయింది. దాంట్లోనైతే నేను ఎంత ఉప్పు వేసినో అంత కారం వేయాలి. ఇది ఆకుపొడి అండి. పచ్చళ్ళకు కూడా సపరేట్ నేను ఉప్పులు కలపకుండా కారం పట్టించేసినాను. 200 గ్లాసుల కారం అయితే పోసిన. నాకైతే కేజీ టమాటాలకైతే 200 గ్లాసుల కారం అయితే పట్టింది. క్వాంటిటీని బట్టి ఎక్కువ చేసుకుంటే ఎక్కువ అవుతుంది, తక్కువ చేసుకుంటే తక్కువ. నేనైతే కేజీకి సరిపోద్ది నాకు. కారం కూడా బాగానే ఉందండి, మస్తు కారం ఉంది. ఒక్కటైతే పోసిన, ఇంకొకటి అయితే మీకు చూపిద్దానికి చెప్తున్నా. 200 గ్లాసుల కారం అయితే అందులో పోసేసిన నేను. పోసి బాగా కలబెట్టి కొంచెం మెంతిపిండి, జీలకర్ర మెంతులు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను నేను. అదైతే వేస్తా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ అయిందో తెలియదు ఏందో, అదైతే వేసుకోవాలి మనం, ఫ్లేవర్ బాగుంటుంది. మీరైతే మిస్ కావద్దు. మొత్తం అయితే కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే ఖచ్చితంగా ట్రై చేసుకొని, ఇట్లా ట్రై చేసినానుకో సంవత్సరం పాటు ఎర్రగా అదే కలర్ తోటి ఉంటుంది. నిజం అది. ఏదో కొంచెం క్వాంటిటీ చేస్తే నాకైతే 15 రోజులలో కంప్లీట్ అవుతుందండి పచ్చడి. అంతగానం ఎక్కువ ఏమి ఉండదు. నేను ఒకదాన్ని తింటా, అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీ చేసిన. ఒక మెంతిపిండి అయితే వేసిన, 2 స్పూన్ల మెంతిపిండి, జీలకర్ర పిండి అయితే వేయడం జరిగింది. మీరు కూడా అలాగే వేసుకోండి. స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో వేసేసిన. డబ్బా కేజీ గిత్తత్త అయింది. మనకు పోపు దినుసులు అయితే కావాల్సిన వెల్లుల్లి రెబ్బలు 2 గడ్డలు తీసుకొని, పొట్టు తీసుకొని కచ్చాపచ్చ పక్కకు కొంచెం దంచి పెట్టుకోండి. కొంచెమేమో పోపుకి వేసుకోండి. ఉద్దిపప్పు, అదేనండి ఉద్దిపప్పు, శనగపప్పు అవన్నీ కలిపి పోపు దినుసులు. ఇక నేను ఫస్ట్ పొద్దున్నే పెడదామని అన్నం వండుతున్నా. ఆ టైమో కొంచెం ఇక ఏంటి మన పచ్చడికి సరిపోయేంత కారం వేసుకోండి. నూనె
వేసుకొని నేనైతే 150 గ్రాములు 100 గ్లాసుకు ఎక్కువ ఉందన్నట్టు 100 గ్లాసు పోసి ఇంకా కొంచెం పోసిన నూనె ఇష్టం అండి. ఇక దాన్ని బట్టి ఇప్పుడు మన పచ్చడి ఎంత ముద్ద అయింది దాన్ని బట్టి మనము నూనె అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా పోపు దినుసులు వేసేసిన నేరపకాయలు ఉంటే వేసుకోండి. నేను కరివేపాకు బాగా కడిగి మొత్తం నీళ్ళంతా ఉట్టేదాకా పక్కకు ఎండలాగా పెట్టేసి నేను వేసుకుంటున్నా. మీరు అలాగే వేసుకోండి. కడిగి వేసేటనుకో అంటారు వాటర్ తగడం వల్ల ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేనైతే అట్లా వేసినాను, మీరు కూడా వేసుకోవద్దు. నేనైతే ఇప్పుడు మొత్తం అయితే తడి లేకుండానైతే కొత్తిమీర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కరివేపాకు వేసిన ప్రిపేర్ అయిపోయింది అంతా ఆల్రెడీ. ఇందులో పోసేసిన కలబెట్టి అందులోకి ఎత్తేస్తా. అంతగా అయిపోయింది. నాకు కేజీ టమాటా పచ్చడి దాంట్లోకి అయ్యిందండి. ఎక్కువ ఏం కాలేదు, నాకైతే సరిపోతుంది. ఇట్లా ఉంది ఫ్లేవర్ వచ్చేసి ఇట్లుంది. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకు బాక్స్ కూడా ఒక పక్కకు 2 బాక్సులు పెట్టేసిన. మా పిల్లలకు పచ్చడి కావాలని తొందర పడుతున్నారు. అందువల్ల కలబెట్టి అయితే వాళ్ళకైతే పెట్టిన. యూనిఫామ్ వేసుకొని ఇంటికాడ అటు ఇటు తిరుగుతుండే పచ్చడి కోసమే. ఇక వాళ్ళకి ఇద్దరికి సరింత 2 స్పూన్లంతా పెట్టేసిన. ఇక ఉత్తనే కడాయి మొత్తం ఇక ఒత్తిగా ఉండొద్దని అంతా అందులోకి ఎత్తేసి వాళ్ళకి అన్నం కలిపిచ్చేసిన. బాగుంది, టేస్ట్ అయితే మస్తు ఉంది. అదైతే చూపించాలి ఫ్రెండ్స్. వాళ్ళు హడావిడిగా ఉన్నారు, వీడియో తీయలేదు. పక్కన పెట్టేసి నేనే కలుపుకుంటున్నా. లుక్ వచ్చేసి ఇలా ఉంది. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, బాయ్.